ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లా అట్లాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరగబోయేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలకు సంబంధించిన పలు అంశాలపై ఆయన ముఖ్య నాయకులతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు అట్లాగే ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 27న జరిగేటువంటి రజతోత్సవ మహాసభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ఆయన ఈ సందర్భంగా నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలంతా చాలా సఫర్ అవుతున్నారని, ఇప్పుడు గత 16 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజలంతా స్వచ్ఛందంగా సభకు తరలి రావడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళను ఫెసిలిటేట్ చేసి సభకు తీసుకువచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా కృషి చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా 25 ఏళ్ల ఈ సభ చారిత్రాత్మకమైందని, ఈ సభను విజయవంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. ఇక సిద్దిపేటలోని మారుతి నగర్లో ఒక ఇంట్లో ఈరోజు అర్ధరాత్రి ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ఇంట్లో ఒక కారు అట్లాగే 2 బైకులు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి ఉత్సవాన్ని బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న చేసినటువంటి సేవల్ని కొనియాడారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో 57వ రోజు కూడా ఈరోజు డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఆ గుమ్మడిదలి మండలాలకు సంబంధించిన సుమారు 13 గ్రామాలకు సంబంధించిన అఖిలపక్ష నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అన్యాయంగా వ్యవహరిస్తున్నదని, గత 57 రోజులుగా తాము దీక్షలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక ఉమ్మడి జిల్లాలో ఇటు సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్లో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో ఆయా జిల్లా కలెక్టర్లు, డిఈఓలు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.